హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. వినాయకమయ్య బొజ్జయ్య నిన్నటి కుడుములు తినవయ్యా, ఏట్లో పడితే ఎప్పుడు వస్తావు, సంవత్సరానికి వస్తాను. మా చిన్నప్పుడు ఎప్పుడు ఇది వాడేవాళ్ళం అనమాట. వినాయక చవితి వచ్చిందంటే ఈ పాట పాడుకోవడం, పిచ్చగా రంగులు కొట్టుకొని ఎంజాయ్ చేస్తాము. అంటే నేను ఒక ముస్లిం అయినప్పటికీ మా ఊర్లో అంటే హిందువులు మొహరం చేయడం కానీ, లేదంటే రంజాన్కి మా ఇంటికి భోజనానికి రావడం కానీ, మేము వాళ్ళ హిందువుల పండుగలు ఏదన్నా ఉంటే వాళ్ళ ఇంటికి పోవడం కానీ, సో ఎటువంటి కులమత భేదాలు లేకుండా పెరిగినాము. మొత్తానికైతే ఈరోజు మీకు ప్రతి సంవత్సరం మీరు చూసే వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది. అంటే మన ఊర్లలో కావచ్చు, మన సిటీలో ఉంటే మన సిటీలో కావచ్చు. కానీ ఇక్కడ ఈరోజు నేను మీకు చూపించే వినాయకుడు వచ్చేసి ఎప్పటికీ నిమజ్జనం జరగని వినాయకుడిని నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిని అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. అది ఎక్కడంటే మహారాష్ట్రలో ఉన్నాం మేము. మహారాష్ట్రలో నీరల్ అని ఒక జంక్షన్ ఉంటుంది అనమాట. సో దానికి ఎలా వచ్చామనేది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఈ స్వామి గురించి మనం చెప్పుకోవాలంటే 60 అడుగులు ఉంటారనమాట. స్వామి 60 అడుగులు ఉంటాడు. 60 అడుగుల కంటే చాలా పెద్ద వినాయకులు మీరు చూసుంటారు. అంటే హైదరాబాద్లో కావచ్చు, లేదంటే ముంబైలో కావచ్చు, వేరే సిటీస్లో కావచ్చు చూసుంటారు. కానీ చెప్పాను కదా, ఆ స్వామి ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనం జరుగుతుంది. కానీ ఈ స్వామికి నిమజ్జనం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక కొండలో ఆ రూపం, వినాయకుడి రూపం చూసి ఆ కొండని వినాయకుడిగా మలిచారనమాట ఆ కొండ లోపలనే. సో అటువంటి వినాయకుడిని మీరు చూడబోతున్నారు. వినాయక చవితికి మీకు మంచి వీడియో అందించాలనే ఉద్దేశంతోనే మహారాష్ట్రకు వచ్చినాము. దాదాపు 4000 నుంచి 5000 అడుగుల ఎత్తులైతే ఇప్పుడు మనం ఉన్నాం అనమాట. మీకు చూసి అర్థమవుతుంది చుట్టూ ఎక్కడ చూసినా కూడా. వాస్తవం చెప్పాలంటే కింద మీద పడి రావడం అంటారు కదా, సో అట్లా వచ్చినాము అనమాట. కింద పడి వచ్చినాము అంటే ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి జారడం ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికైతే తగ్గింది. అండ్ ఇక్కడ ట్రాక్ చూస్తున్నారు కదా, ఈ ట్రాక్ మీద కూడా చాలాసేపు నడిచినాము. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మేము ఎంత కష్టపడినాము అనేది. వినాయక చవితికి మీకు ఒక మంచి వీడియో అందించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీసామన్నమాట. సో తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో చాలా మందికి కూడా వెళ్తుంది. అండ్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ దగ్గర నుంచి చూడండి నెమలిని. అరే రే 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 కడియవర్చ గణపతి మామూలు అయినా కాదినా. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్లు తక్కువ, 1000 కిలోమీటర్లు అయితే మేము ప్రయాణం చేసి వచ్చామన్నమాట మా ఊరు నుంచి. ఇంకా ఇక్కడ నుంచి ఆటో ఎక్కలేకపోయింది, ఎందుకంటే ఇదంతా కూడా ఘాట్ రోడ్ కదా. సో ఈ కొండల్లో ఆటో ఎక్కలేక మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశాడనమాట. అండ్ అందమైన ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కూడా ఉంది. ఈ వాటర్ ఫాల్ కూడా మనం డ్రోన్ వ్యూ చూసుకొని బయలుదేరదాం. ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్ పడుతుందంట. వర్షం అయితే భారీ పడుతుంది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి వర్షమే, కానీ బాగుందబ్బా. వెదర్ అయితే చాలా బాగుంది. కొంచెం లేట్ అయినా ఇటువంటి చిన్నవి కొట్టల్లాగా ఉన్నాయి కాబట్టి సో ఇబ్బంది ఏం లేదు. మాకు ఇబ్బంది ఏం లేదు, కెమెరాలకే ఇబ్బంది. సో మొత్తానికైతే మంచి వీడియోని చూడబోతున్నారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వెళ్దామా? ఇంకా 1 అవర్ వెళ్ళాలి, మనం నడుచుకుంటూ వెళ్ళాలా. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 మినిట్స్ దాకా మేము నడుచుకుంటూ వచ్చినాము. చాలా దూరం అయితే వచ్చినాము అనమాట. ఇక్కడ చూడండి, కడియవర్చ గణపతి. ఫైనల్గా అయితే మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకో 40 మినిట్స్ అయితే ఉంటుందంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నది మార్థన్ అంటే ఇక్కడ ఒక ట్రైన్ తిరుగుతుంది అనమాట. దాంట్లో ప్యాసింజర్స్ ఉంటారు. అంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ గణపతి మాత్రమే కాదు, ఇక్కడ ఫోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఆ కోటను చూడడానికి చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ని చూడడానికి ఆ చిన్న ట్రైన్లో ప్యాసింజర్స్ కూర్చొని వస్తారనమాట. సో ప్రజెంట్ అయితే వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి పైనుంచి రాళ్ళు పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ట్రైన్ అనేది ఆపేశారనమాట. వెళ్దాం రండి. చాలా రోజుల నుంచి వర్షం పడుతుందంట, అందుకనే ట్రైన్ ఆపేశారంట.
ఫ్రెండ్స్ ఇక్కడైతే చెప్పలేము, ఇంకా ఎన్ని వాటర్ ఫాల్స్ కావాలంటే అన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇందాక మనం పెద్ద వాటర్ ఫాల్స్ చూసామా, ఇటువంటి చిన్న వాటర్ ఫాల్స్ అయితే లెక్కలేనన్ని ఉన్నాయి. అంటే దారిలో వచ్చేటప్పుడు కనపడతాయి, మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు. ఇందాక అక్కడ కనపడింది, మళ్ళీ ఇక్కడ ఉంది, చాలా ఉన్నాయన్నమాట. వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఎంతసేపు ప్రయాణం చేసినా వర్షం వస్తుంది, కానీ మేము చేరుకునే ప్రదేశం మాత్రం రావడంలా. ఏం చేయాలనో అర్థం కాలే. మా వెనకాల వచ్చినారు కొంతమంది, వాళ్ళు కూడా వెనక్కి వారిపోయినారు. ఇది ఎంత దూరం పోవాలనో ఏమో. చూడ్డానికేమో 40 నిమిషాలు అని చెప్పినాడు, ఆల్మోస్ట్ 40 నిమిషాలు దాటిపోయింది, 50 నిమిషాలు దాటిపోయింది. నడుస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, కాసేపు వర్షం కురుస్తుంది. వర్షంతోనే చాలా ఇబ్బంది అయిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం మంచు చుట్టుకుంది ఎక్కడ చూసినా కూడా. సరే వెళ్దాం, ఇంత దూరం వచ్చినాం, ఇంకా మిగతాది ఇంకా వదిలేస్తే ఎట్లా. సినిమా షూటింగ్లు తీసుకోవాలన్నా, లేదంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడ దొరకదు. చూస్తున్నారు కదా, ఎంత దూరం వెళ్ళినా కూడా వెళ్ళాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది ఈ ట్రాకు, ఈ వాటర్ ఫాల్స్. ఇక్కడంతా మంచు చూస్తున్నారు కదా, మేఘాలు మన పక్కనే ఉన్నాయి. ఫైనల్లీ మేము పడిన కష్టానికి ప్రతిఫలం చూడండి, స్వామివారు కడియవర్చ గణపతి. సో కడియవర్చ గణపతి అని ఎందుకంటారు అనేది నేను అక్కడికి స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను. అండ్ ఇంకో విషయం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు తప్పకుండా మేము ఎలా వచ్చామనేది మీకు చూపిస్తాము. సో దాని ద్వారానే రండి. లేదంటే మేమేం చేసినామంటే, ఇందాక ఫుల్ వర్షం పడుతుంది, ఇదంతా మేఘాలు కమ్ముకున్నాయి, స్వామివారే కనపడకుండా ఇక్కడ నుంచి ఒక అర్ధ గంట సేపు ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోర్ట్కి, అంటే ఇక్కడ కోట ఉందన్నమాట, ఆ కోటకు వచ్చిన జనాలు కనపడినారు. వాళ్ళని అడిగినాం స్వామివారు ఎక్కడ ఉంటారు, కడియవర్చ గణపతి అని అడిగితే ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా అని చెప్పినారు. మళ్ళీ అక్కడ నుంచి అర్ధ గంట, అంటే ఒక గంట సేపు మేము నడవడమే సరిపోయిందనమాట. సో మీరు ఆ పొరపాటు చేయకుండా మీకు ఆ గుర్తులు అనేవి చూపిస్తాం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. అండ్ చూద్దాం రండి కిందికి పోయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మామూలు విషయం కాదు. మేము పొద్దున ఎప్పుడు 8:30కు వచ్చినాం ఈ స్పాట్కి. 8:30కు వస్తే ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. ఆలోచన చేసుకోండి మీరు ఎంత దూరమో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మెయిన్గా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మాకు కెమెరాలు హ్యాండిల్ చేయడానికి, డ్రోన్ ఫ్లై చేయడానికి ఎక్కువ మేము ఆగి వచ్చినాం అనమాట. సో అది కూడా ఒక ప్రాబ్లం. ఇక్కడైతే వర్షాలు ఎక్కువ ఉంటే రెయిన్ కోట్ తెచ్చుకోండి. మేము తక్కువ చేసినాం. ఇక్కడ చూస్తే మామూలుగా లేదు వర్షాలు, ఎక్కడ చూసినా కూడా. అక్కడ చూడండి ఊరు, మేము ఇందాక వచ్చినప్పుడు అసలు ఊరే కనపడలే, మొత్తం మేఘాలు మంచుతో కప్పుకుందనమాట. సో రండి ఇంకా చూద్దాం రండి స్వామివారిని. ఫ్రెండ్స్ గుర్తేందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు గంట ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలి. ఇక్కడ మెట్లు కనపడుతున్నాయి, ఆ మెట్ల ద్వారా వెళ్తే మనం స్వామి దగ్గర చేరుకుంటాం. యాక్చువల్లీ స్వామి ఉన్న కొండ వచ్చేసి అక్కడ చాలా దూరం ఉందన్నమాట. ఇక్కడ నుంచి దారి ఉన్నట్టుంది, చూద్దాం. మనకు కూడా అంత పర్ఫెక్ట్ తెలీదు, వెళ్తేనే అర్థమవుతుంది. వెళ్దాం రండి. గాలి ఎక్కువైంది, డ్రోన్ ఎట్లా వేయాలో అర్థం కావడం లేదు, మళ్ళీ చినుకులు పడుతున్నాయి లైట్గా. సరే పోదాం రండి ముందు, దాని తర్వాత చూద్దాం. కడియవర్చ గణపతి స్వామి దగ్గరకు వచ్చేసినాము. కడియవర్చ అనేది మరాఠీ పదం అనమాట. సింపుల్గా మన తెలుగులో చెప్పుకోవాలంటే ఒక కొండకు ఎడ్జ్లో ఉన్నటువంటి గణపతి స్వామి అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ స్వామివారి చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఇది ఒక పెద్ద కొండ అనమాట. మీరు చూస్తున్నారు కదా, స్వామివారిని ఇక్కడ
ఒక కొండ లోపలనే మలిచినారనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఈ కొండ లోపల వినాయక స్వామి స్వయంభుగా కనపడేవారంట. అంటే ఆ రూపం అనేది ఈ కొండకు ఉందంట ముందు నుంచే. సో దీన్ని ఏం చేసినారంటే 2004వ సంవత్సరంలో దీనికి ఒక రూపు తెచ్చారనమాట. 18 సంవత్సరాలు అయిందనమాట మొత్తం. సో చూద్దాం రండి. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి చూడడానికి అయితే ఏం కనపడదు, మీకు డ్రోన్ షాట్ కానీ లేదంటే అక్కడ నుంచి మనం రికార్డ్ చేసినాము. సో అక్కడ నుంచి ఆ వ్యూ కానీ మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడికి చాలామంది కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు, కానీ నిజంగా ఇది ఒక సాహసం అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి రావాలంటే అంత ఈజీ అయితే ఏం కాదు. ఇక్కడ కూడా వినాయక స్వామి ఉన్నారు ఇక్కడ కింద. అండ్ మెయిన్గా మనం పైన చూసుకోవచ్చు, ఇంతకంటే పెద్ద వినాయక స్వామి ఉన్నారు కదా, హైదరాబాద్లో పెడతారు, ముంబైలో పెడతారు, ఢిల్లీలో పెడతారు అని చెప్పి మీరు అడగచ్చు. కానీ అవన్నీ 3 నెలల ముచ్చటే. అంటే వినాయక చవితి వచ్చినప్పుడు మాత్రమే పెడతారు. కానీ పర్మనెంట్గా ఉండే స్వామి ఈయనే అన్నమాట. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయక స్వామి అంటారు. విగ్రహం చూడండి స్వామివారి. ఇక్కడ నుంచి అయితే మీకు ఏం కనపడదు, వెయిట్, మీకు డ్రోన్ షాట్లు వేస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం లేదు, ఏమన్నా బహుశా ఇంతకుముందు ఏమన్నా దారి ఉండేదేమో. ఇప్పుడైతే దారి కూడా అంత క్లోజ్, మనం వచ్చిన దారే మెయిన్గా. ఇక్కడ మూషికము స్వామివారి వాహనం అని చెప్పుకోవచ్చు. అంటే ఎలుక, మీ అందరికి తెలిసే ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు కొద్ది వరకు, అంటే అక్కడక్కడ ఆ తొండం కావచ్చు, ఇంకా పైన కిరీటం కావచ్చు, అవన్నీ సెట్టింగ్ లాగా కనపడుతున్నాయి. సెట్టింగే ఉండొచ్చు, ఇంకా మిగతాదంతా కూడా ఈ కొండ లోపలనే మలిచినారు. మీ అందరి కోసం మేము చాలా దూరం వచ్చి ఇక్కడ వినాయక చవితికి మీకు స్పెషల్ వీడియో అందిస్తున్నాం కాబట్టి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నడిచింది మామూలు నడచడం కాదు, కాళ్ళు పొక్కిపోయినాయి, అంత నడిచినాం అనమాట. సో మీరు అర్థం చేసుకొని మీరు షేర్ చేయండి. కొంచెం అందరికీ షేర్ చేసినారంటే మంచి వీడియోని వాళ్ళు కూడా మిస్ కాకుండా చూస్తారు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూస్తున్నారు కదా, లోయలు మామూలు లోయలు కాదు. మేము అనుకున్నది ఏంటంటే అక్కడ నుంచి చూసినప్పుడు ఇంత పెద్ద లోయ ఉంది కదరా అనుకున్నాం, కానీ అక్కడ పైన చూస్తే మామూలు కొండలు కాదు. ఇంకా ఆ పైన నుంచి చూస్తే ఇంకా ఎంత పెద్ద లోయలో ఇవి. పొరపాటున పన్నామంటే ఎముకలు కూడా దొరకవు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియో అయితే ఎండ్ చేద్దాము. దానికంటే ముందు ఇక్కడ మనకు స్వామివారిని వీలైతే ఇక్కడ గాలి ఎక్కువ ఉందన్నమాట. సో ఆ గాలిలో మేము డ్రోన్ షాట్లు వేయాలా లేదా అనేది కొద్దిసేపు ఆలోచించి దాని తర్వాత మీకు ఫైనల్గా మంచి రిజల్టే ఇచ్చామనుకుంటున్నాము. ఇంకా మన ఛానల్ని అలాగే ఆదరిస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే కావాలి.